వెల్కమ్ టు ఫ్రాంచైజ్. నేను విష్ణుచంద్. ఈరోజు మనతో పాటు ఇద్దరు గెస్టులు ఉన్నారు. సో వీళ్ళిద్దరితో పాటు ఇప్పుడు ఐపీఎల్ క్విజ్ అలాగే ఎస్ఆర్హెచ్ క్విజ్ అంటే క్విజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అని అడగబోతున్నాం. సో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను మిమ్మల్ని. హాయ్, మై నేమ్ ఇస్ దక్ష్. మై నేమ్ ఇస్ కౌశిక్. ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్. సో మీకు క్విజ్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ మీరు ఏ టీంకి ఐపీఎల్కి ఫ్యాను, అసలు అది ఎందుకనేది ఒకసారి చెప్పండి మన ఆడియన్స్, రీజన్ కూడా. ఓకే, నేను ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్కి డయాడ్ ఫ్యాన్ అనమాట. స్పిన్ ఫ్రమ్ 2018 హోమ్ టీమ్ అనే ఒకే ఎమోషన్తో సపోర్ట్ చేస్తున్నాను ఎస్ఆర్హెచ్ని. నేను కూడా ఎస్ఆర్హెచ్కే ఫ్యాన్. సన్ రైజర్స్ హైదరాబాద్, చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉండడం, ఇంకా హైదరాబాద్ అంటే ఇష్టం. సో అందుకని ఐపీఎల్లో హైదరాబాద్ని సపోర్ట్ చేస్తున్నాను. ఓకే, నైస్. హోమ్ టీమ్ కారణంగా ఎస్ఆర్హెచ్ని అభిమానిస్తున్నారు. ఓకే, ఫేవరెట్ ప్లే క్రికెటర్? ఫేవరెట్ క్రికెటర్ కేన్ విలియమ్స్. మీకు? బ్యాట్. ఇండియన్స్ ఎవరు లేరు? ఇండియన్స్ ఐ లవ్ శిఖర్ ధవన్. ఓకే, అభిషేక్ శర్మ. ఓకే. క్విజ్ స్టార్ట్ చేద్దాం. మొత్తం క్విజ్ రూల్స్ చెప్పేస్తాను. మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 2 పాయింట్స్. ఓకే, బజర్ వచ్చేసి జస్ట్ మీ హ్యాండ్ ఇది ఉంది, ఇది మీ బజర్. మీ బజర్ అది జస్ట్ ఇలా ఎవరైతే ముందు ప్రెస్ చేస్తారో వాళ్ళు. ఒకళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్తే -2 బజర్ ప్రెస్ చేసి. ఎందుకంటే క్వశ్చన్ వినకుండా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోకుండా ఏమన్నా. సో మీరు కూడా దక్షతో పాటు కౌశిక్తో పాటు మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. కామెంట్లో కూడా మనం చూసే ఆడియన్స్ కూడా మీరు కామెంట్ చేయండి. వీళ్ళకంటే ముందే మీరు చెప్తే మీరు కామెంట్ చేయండి. ఇంకొకటి, మీకు ఫ్రాంచైజ్ క్విజ్ గురించి ఏమైనా ఐడియా ఉందా? ఫ్రాంచైజ్ గురించి ఐడియా చూస్తుంటా ప్రతిసారి పోస్ట్ ఆన్ ద ఈవెంట్స్ కనెక్టెడ్. ఓకే, www.fancharge.in అనే వెబ్సైట్కి మీరు కానీ వెళ్ళి క్విజ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో అక్కడ మీరు పార్టిసిపేట్ చేసి మీకు జెర్సీ గివ్అవేస్ చాలా ఉంటాయి. సో www.fancharge.in అనే వెబ్సైట్లో క్విజెస్ జరుగుతూ ఉంటాయి, మన డైలీ క్విజెస్ జరుగుతూ ఉంటాయి. దాని గురించి కూడా మన ఆడియన్స్ చెప్పి మీరు పార్టిసిపేట్ చేస్తారా ఫ్రాంచైజ్ క్విజ్లో? నేను ఒకసారి చేశాను. ఓకే, రౌండ్ 3 వెళ్ళకుండా యాక్షన్. ఓకే, ఐ ట్రై టు బి మోర్. ఓకే. సో ఇవన్నీ మళ్ళీ మనం మాట్లాడుతున్నాం. సో ఇక ఫస్ట్ క్వశ్చన్, మీరు హైదరాబాద్ ఫ్యాన్ అన్నారు కాబట్టి, హైదరాబాద్ హోమ్ టీమ్ ఫ్యాన్ అన్నారు కాబట్టి దానికి రిలేటెడ్గా అడుగుతాను. ఆప్షన్స్ ఏమి ఉండవు, మీరు ఆన్సర్ చెప్పకుంటే అప్పుడు క్లూస్ ఉంటాయి. 2017 ఐపీఎల్ ఫైనల్ ఏ గ్రౌండ్లో జరిగింది? రాంగ్ ఆన్సర్. మీరు? చిన్న సబ్మిషన్. రాంగ్ ఆన్సర్. మీరు రైట్ ఆన్సర్. ఎందుకు మళ్ళీ మార్చారు? రాగానే నేను 2017 ఇక్కడ మ్యాచ్ ఎవరెవరు జరిగింది చెప్పగలరా? ఎంఐ వర్సెస్ ఆర్పిఎస్. ఎస్, అగైన్. సో దక్షి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీరు ఎందుకు చిన్నస్వామి అన్నారు? దాని ముందల ఇయర్ ఎస్ఆర్హెచ్ ఇంకా ఆర్సీబీ ఫైనల్స్ జరిగింది కాబట్టి. ఓకే, యాక్చువల్గా ఐపీఎల్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎవరైతే ట్రోఫీ గెలుస్తారో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో తర్వాత పెడతారు. 2025లో ఆర్సీబీ గెలిచింది కాబట్టి ఇప్పుడు 2026లో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వేరే న్యూట్రల్ వెన్యూకో ఇంకొక దానికి అహ్మదాబాద్కి వెళ్తారు అట్లాగా. ఓకే, సో దక్షకి 2 పాయింట్లు వచ్చేసాయి. కొంచెం జోష్ లేదు, ఏదో మన డిస్కషన్ లాగా ఉంది, క్విజ్లో లాగా లేదు, ఎంటర్టైన్గా లేదు. అసలు ఏంటి అన్నీ, అసలు కౌశిక్ అయితే డల్గా ఉన్నాడు. ఏంటి కౌశిక్? కౌశిక్ లేదు, కొంచెం లౌడ్గా, కొంచెం గట్టిగా. కెమెరా ఫియర్ కొంచెం. ఓకే, అలవాటు చేసి వాళ్ళు కదా. ఓకే, మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వీడియో చూసి ఏంటి కౌశిక్ డల్గా ఉన్నాడు అంటే అది మేబీ మీ కాలేజీలో మీ లేడీ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా, మీ కాలేజ్ క్లాస్మేట్స్ ఉన్నా అది డిసప్పాయింట్ అవుతారు కదా అని చెప్తున్నాను. ఓకే, సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఐపీఎల్ బాగా ఫాలో అవుతారా? ఓకే, ఎస్ఆర్హెచ్ కాకుండా ఇంకొక టీం ఏదైనా సపోర్ట్ చేస్తారా? ఒక్కొక్క టీం అంటే మేబీ ఎస్ఆర్హెచ్ ఒక్కొక్కసారి కాకుండా ఇంకొక టీం ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లేనప్పుడు అలా ఏమైనా లేనప్పుడు అంటే కొంచెం ఐ ప్రిఫర్ ఎంఐ. ఓకే, ఎల్ఎస్జి బికాస్ ఆఫ్ మార్క్. ఓకే, ఎల్ఎస్జి ఫేవరెట్ ప్లేయర్. ఓకే, ఎస్ఆర్హెచ్లో ఉన్నప్పుడు బాగా మార్క్. ఓకే, నైస్. అప్పటి నుంచి మార్క్ని ఎక్కువ ఫాలో అయినా. సౌత్ ఆఫ్రికాని కూడా. నైస్. ఎంఐ ఎల్ఎస్జి. సో ఎంఐ ఎల్ఎస్జి గురించి క్వశ్చన్ ఉంటుంది, చూద్దాం ఏమన్నా ఉందా ఇక్కడ. ఆయన చేశారు
ముంబై ఇండియన్స్ బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలిచింది కదా, అది ఏ ఇయర్స్? 2019 and 2020. మీరు ఎందుకు లేట్గా ఉన్నారు? చాలా ఈజీ క్వశ్చన్ అసలు. అంటే స్టార్టింగ్ ఈజీగా ఉంటుంది, తర్వాత కొంచెం టఫ్గా వెళ్తుంది. బట్ అగైన్ దక్ష్ టాప్లోకి వెళ్ళిపోతున్నాడు. సో ఏంటి కౌశిక్, ఏంటి నీకు? Kaushik is like focuses more on SRH. అవునా? అంతే. ఓకే. అంటే లైక్ బయట మ్యాచెస్ ఏంటంటే SRH వర్సెస్ ఉంటేనే ఎక్కువ రిలేటెడ్. దట్స్ వాట్ ఈస్ స్టిల్ ట్రైంగ్ టు గో టు నో. ఇంకా 2023లో ఫ్యాన్ అయ్యాడు క్రికెట్ కానీ, SRH కానీ, IPL కానీ. సో ఓకే, ఎస్ఆర్హెచ్కి సంబంధించిన క్వశ్చన్. 2016లో ఎస్ఆర్హెచ్ ఫైనల్ గెలిచింది. అవును. ఎలిమినేటర్ ఎవరితో ఆడారు ఎస్ఆర్హెచ్? KKR. అగైన్ దక్షికి చాలా మంచి నాలెడ్జ్ ఉంది. ఇక్కడ ఇంతకుముందు వచ్చిన గెస్టులతో అన్ని కంపేర్ చేసుకున్నా కూడా దక్షి చాలా ఫాస్ట్గా ఉన్నాడు. సో కొంచెం క్వశ్చన్ టఫ్ మోడ్లోకి వెళ్ళిపోవాలి మనం. సో కాకపోతే ఇక్కడ కౌశిక్ కొంచెం ఆలోచిస్తున్నాడు. ఏంటి కౌశిక్, ఏంటి నీకు అదే వీక్నెస్ కొంచెం. తర్వాత దష్ డామినేట్ చేస్తున్నాడా? ఈసారి జస్ట్ బజర్ను ప్రెస్ చేస్తే ముందుగా, తర్వాత అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఈసారి ఎస్ఆర్హెచ్ అది కూడా మాట్లాడుకుందాం. మీరు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అన్నారు కాబట్టి దీంతో పాటు కూడా ఈసారి ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ ఈ ప్లేయర్ని నేను బాగా చూడాలనుకుంటున్నా. సో ఈ ప్లేయర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనుకునే ప్లేయర్ ఎవరు ఉన్నారు ఈసారి? క్లాస్ అబ్వియస్గా లాస్ట్ కూడా ఉంది కదా. మీ స్పెషల్గా అంటే ఇషాన్ కిషన్ దిస్ టైమ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వి సా అభిషేక్ పర్ఫార్మ్ వెల్ ఇన్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ IPL. ఫస్ట్లో కొంచెం స్ట్రగుల్ అయ్యాడు కానీ, నా పంజాబ్తో 141 తర్వాత అబ్సల్యూట్లీ కార్నేజ్ వాడి దగ్గర నుంచి. బట్ వీ సా అ కైండ్ ఆఫ్ డౌన్ఫాల్ ఫ్రమ్ ఇషాన్ కిషన్ ఆఫ్టర్ దట్ ఫస్ట్ సెంచరీ. మళ్ళీ 90 వచ్చింది ఆర్సీబీ. ఏమైంది, ఫస్ట్ మ్యాచ్ 100 కొట్టాక 10 matches 125 runs బిఫోర్ ద RCB మ్యాచ్ 94. బట్ ఈసారి ఐఎమ్ థింకింగ్ పర్సనలీ, ఐ థింక్ that Ishan Kishan will be in the orange cap race. Because of his form and his confidence around that. It's like, a match was like performs for you. T20 World Cup lo chusav. So I'd say Ishan Kishan. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో స్టార్ట్ చేసి కంటిన్యూస్. నేను చేస్తాను. మీరు ఈ ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్లో ఎవరి గురించి బాగా వెయిట్ చేస్తున్నారు? ట్రావెల్ షెట్టి ఇంకా అభిషేక్ శర్మ ఓపెనింగ్. ఓకే. సలీల్ అరోరా కానీ, సాకిబ్ హుస్సేన్ కానీ, నితీష్ రెడ్డి, సో ఇంకా క్రైన్స్ ఫుల్హేత్రా, ఇంకా చాలా మంది ఉన్నారు. హర్షల్ పటేల్ బౌలింగ్ లో అంటే శివం మావి కూడా యాడ్ అయ్యాడు ఈసారి. హర్ష్ దూబే as well. Because last time he made an impact action, especially against KKR, and that RCB match లో కూడా విరాట్ కోహ్లీ కేసిన బాల్ కానీ, I think he has some serious potential. And ఈ సీజన్ లో వీళ్ళు ఎక్స్ప్లోర్. హర్ష్ దుబే గురించి ఒక పాయింట్ ఏంటి, విజయ్ హజారే ట్రోఫీలో బెస్ట్ ఆల్రౌండర్ హర్ష్ దుబే. రీసెంట్గా అవార్డ్స్ కూడా నమ్మన్ అవార్డ్స్ అని BCCI ప్రకటించింది, దాంట్లో హర్ష్ దుబేకి వచ్చింది. బట్ ఇది చాలా అండర్ రేటెడ్ పాయింట్. అది వేరే ప్లేయర్ కాబట్టి వచ్చింది, ఐపీఎల్ ఉంది. సో హర్ష్ దుబేకి వచ్చింది. ఓకే. 2024 సీజన్ మన అందరికి ఇష్టమైన సీజన్ చాలా. ఆ మ్యాచ్లో KKRతో మనం ఓడిపోయాం. ఫస్ట్ మ్యాచ్ ఎన్ని రన్స్ సార్ ఓడిపోయాం? అదే క్వశ్చన్. ఎన్ని రన్స్? 15. 1 sec. Sorry. 4 runs. కరెక్టా? కొంచెం కాన్ఫిడెంట్. లాస్ట్ బాల్కి ఎన్ని స్కోర్ చేయాల్సి వచ్చింది? అంటే లాస్ట్ బాల్ ప్యాట్ కమిన్స్ అవుట్ అయ్యాడు, మిస్ చేశాడు. దాని ముందు 5 off 2 ఉన్నప్పుడు క్లాస్ అని అవుట్ అయ్యాడు అర్షిత్ దానికి. సో 5 runs అంటే వి లాస్ట్ బై 4 runs. క్రికెట్ డిక్షనరీ మన ముందు ఉంది, ఎస్ఆర్హెచ్ డిక్షనరీ అనుకోవచ్చు. సో ఇది ఎవ్వరు కూడా ఆబ్వియస్గా, నేను ఇందాక నుంచి మనతో మాట్లాడుతున్నప్పుడు నేను మా బ్యాకప్ ద మైండ్లో అది రన్ చేసుకుని ఆ క్వశ్చన్ చూసి ఇక్కడ అడిగాను. సో దక్ష్ కానీ ఫ్రాంచైజ్ క్విజ్లో కానీ పార్టిసిపేట్ చేస్తే టాప్లోకి వెళ్ళిపోతుంది. సో నువ్వు జెర్సీకి ఈజీగా గెలుచుకోవచ్చు. సో కమన్ కౌశిక్, సో నీకు సంబంధించిన ఏమన్నా ఉంటే చెప్పు, నీకు దాన్ని అడుగుదాం. అంటే దక్షిణ మనం డామినేట్ చేద్దాం. 8 pointsలో దక్షిణ అడిగి 6 questions ఉన్నాయి. కమన్. ఎస్ఆర్హెచ్ రిలేటెడ్ నువ్వు ఒక క్వశ్చన్ అడుగు దక్షిణ, ఏదైనా లేకుంటే జస్ట్ నీకు నువ్వు బాగా, అంటే ఇక్కడ క్విజ్ అనేది కాంపిటీషన్ మనం పెంచాలి కాబట్టి నీకు ఎస్ఆర్హెచ్ గురించి నువ్వు ఒకటి, అంటే ఈ సీజన్ నాకు బాగా ఈ ప్లేయర్ గురించి నువ్వు బాగా తెలుసు అంటే ఆ క్వశ్చన్ చెక్ చేస్తే ఇక్కడ మనకు ఒక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి మన దగ్గర. ఓకే. ఓపెనర్స్ గురించి ఏది అడిగినా
ఓపెనర్స్ Hmm. ఇషాన్ కిషన్ ఓకే, ఇషాన్ కిషన్. 2025 సీజన్లో ఎల్ఎస్జితో మనం మ్యాచ్ ఓడిపోయాం, ఫస్ట్ మ్యాచ్ 2025. సో ఆ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఎలా అవుట్ అయ్యాడు, అంటే ఎలా మోడ్ ఆఫ్ డిస్మిసల్, అంటే కొంచెం టఫ్కి వెళ్తున్నాం మనం క్వశ్చన్స్ అన్ని. ఇషాన్ ఎల్ఎస్జి మ్యాచ్ పూరా నా మ్యాచ్ బాగా ఆడాడు, హైదరాబాద్లో జరిగింది మ్యాచ్. 27 బట్ ఇషాన్ కిషన్ డిస్మిసల్. మిస్సైల్ చూసేసి అంటే మీరు ఆన్సర్ చెప్పడం లేక క్యూలో, అంటే మీరు డిక్షనరీలా ఉన్నారండి, ఇన్ని రన్స్ తేడాతో కూడా చెప్తున్నారంటే ఇంకా కొంచెం టఫ్కి వెళ్ళాలి. అంటే బాగా, అంటే ప్రతి మ్యాచ్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం ఏమండి చెప్పగలరు. I would say it was Paul. నైస్. ఎవరు? ఎస్ కరెక్ట్. Spot out. Shan Kishan was spot out too. అంటే మీరు చెప్పలేకుంటే క్లూస్ ఉంటాయి. Yeah, give me a clue. ఓకే, క్లూ అంటే కాదు, మీరు బజర్కి ఎంత క్లూ ఎంత ఈజీగా ఉంటుంది అంటే అంత ఈజీగా ఉంటుంది, జస్ట్ అది పడిపోవాలి అంతే. ఇషాన్ కిషన్ క్యాచ్ పట్టింది జెర్సీ నెంబర్ 17. Caught out. అదే 17 అంటే ఎలా క్యాచ్ అవుటే అంటే అది ఉంటుంది కదా, దానికంటూ ఒక సపరేట్ అందరూ. Shan Kishan, what he does is, our match, crazy question. I think he steps out to that ball. నో, అంటే నేనంటే జెర్సీ నెంబర్ 17 ఆ క్యాచ్ పెట్టాడు అంటున్నా ఎల్ఎస్జీ. Oh shit. Shapan. అంటే కీపర్ Catch. బట్ ఇంకా మీరు ప్రెస్ చేయాల. కౌశిక్ ఏంటి కౌశిక్, కమాన్ కౌశిక్ ఆలోచించి ఎస్ రైట్. To the అంటే జెర్సీ నెంబర్ 7 controversial catch against Mumbai. Something less chance. అది ఇక్కడ అందరు దాని మీద ఫోకస్ చేశారు, బట్ ఆ రోజు కూడా ఎర్లీగా అవుట్ అయిపోతాడు. సో అంటే సెంచరీ తర్వాత వచ్చింది పంత్ కదా. ఎందుకంటే సెంచరీ తర్వాత మీరు 125 రన్స్ కొట్టారన్నారు కదా, అక్కడి నుంచే తన అంతే ఎర్లీగా మేబీ కోట్ 1 or 2 అంతే. అవును, ఎర్లీ కొట్స్. ఓకే, 2016 సీజన్ ఫాలో అయి ఉన్నారా? అంటే మన ఎమర్జింగ్ ప్లేయర్ ఎవరు 2016లో? ఎస్ఆర్హెచ్ ప్లేయర్, క్లూ కూడా. Mustafiz. జస్ట్ కాకపోతే ఇక్కడ ఒక్క సెకండ్లో మిస్ అయిపోయింది బ్రదర్. సో క్విజ్ డామినేట్ చేస్తున్నాడు ఇప్పటికి. 6 questions 12 pointsతో. సో లాస్ట్లో ఒక ట్విస్ట్ ఇస్తాం మీ ఇద్దరికి క్విజ్లో. ఇక లాస్ట్ 4 questions క్లోజ్ చేసే టైం కూడా వచ్చింది. కమాన్ కౌశిక్, ఏంటి ఎస్ఆర్హెచ్ ఈసారి ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఉంటుంది. అర్థం అభిషేక్ శర్మ కెప్టెన్సీ అని కూడా వింటున్నాము. ఆఫ్ స్పిన్నర్లే త్వరగా అవుట్ అయిపోతున్నాడు T20 వరల్డ్ కప్లో. దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తే బెటర్, ఏంటి ఒక ఫ్యాన్గా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కానీ అభిషేక్ శర్మకి కానీ? అంటే ఆ న్యూస్ ఇస్తుంది, లైక్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడేమో అనుకుంటున్నాను నేనే. కానీ ప్రెషర్ అవ్వకుండా ఉంటే చాలు. అందులో కెప్టెన్ ఇప్పుడు ప్రతి ఆపోజిట్ టీంలో హాఫ్ స్పిన్నరే బౌలింగ్ చేస్తాడు ఫస్ట్ ఓవర్. I think he shouldn't captain because Abhishek, if you ask me, he has guidance from Vettori Gani, Travis Head Gani, Klassen Gani. He has seniors around him. But when he's already playing freely, we don't want to put the captaincy pressure on him to make decisions. Obviously, Vettori will help him. ప్రతి దానికి ఇన్పుట్ ఇస్తాడు, ఏం చేయాలి ఎలా అని. కానీ I think, personally, I don't think they should give the captaincy to Abhishek Sharma. Coming to the off spinners thing, you remember the RCB SRH match where we 287 ఇచ్చిండు. సో దాంట్లో ఫస్ట్ ఓవర్ కూడా ఎవడు జాక్సా ఎవడో వేస్తాడు, ఆఫ్ స్పిన్నర్ ఆపుతాడు. సో ఐ పర్సనలీ థింక్ వెన్ అది కనుక స్టంప్స్కి వస్తుంది షుడ్ స్టాప్ ఇట్. స్టంప్స్ బయట లైన్ అంటే స్టార్ట్ చేయండి. సో దక్షిక రివ్యూస్ కూడా చెప్పొచ్చు, అనాలిసిస్ కూడా చెప్పొచ్చు. సో దక్ష బీభత్స నాలెడ్జ్ ఉంది. సో దక్ష మళ్ళీ కూడా మన స్టూడియోకి వస్తాడు. కౌశిక్ కొంచెం ఏంటంటే ఉంది నాలెడ్జ్, బట్ కెమెరా ఫేర్ ఏదో ఉంది. సో అది కూడా మనం బయటికి తీసుకురావాలి. ఎన్ని నిమిషాలు అయింది? 14 ఇంకా 4 questions ఉన్నాయి ఫాస్ట్గా ఇచ్చి. అంటే కటింగ్స్ కొన్ని పోతాయి కదా, డిస్కషన్ కూడా ఉంటుంది. ఓకే, లాస్ట్ 4 questions. కమన్ కౌశిక్, ఏం చేద్దాం దక్షిణి? ఏంటి దక్షిణ డామినేట్ చేయాలి మన ఇక్కడ, మన ఇద్దరం ఇప్పుడు ఒక టీము.
మన ఇద్దరం టీం ఇప్పుడు, మన ఇద్దరం ఒక టీం. దక్షిణ డామినేట్ చేయాలి మనం. ఏం చేద్దాం? డామినేట్ చేయాలి, పంపించేద్దాం ఇక్కడి నుంచి, ఎలిమినేట్ చేద్దాం. 1 సెకండ్ అన్నాం, ఎలిమినేట్ చేసేద్దాం. ఓ మీ టీం ఎల్ఎస్జి అన్నారు కదా, మార్కరం, ఐడియన్ మార్కరం. ఐడియన్ మార్కరం గురించి, సో ఐడియన్ మార్కరం ఎస్ఆర్హెచ్కి రాకముందు ఏ టీంకి ఆడేవాడు ఐపీఎల్? పంజాబ్. ఏ నగిను ఇట్లా ఇలా వద్దు, ఇదో నీ బజర్ ఇలా ఉండాలి. మార్కరం అనగానే క్వశ్చన్ అడుగు, నువ్వు క్వశ్చన్ అడుగు బ్రో అనాలి. బట్ దక్ష అగైన్ క్వశ్చన్ నీదైనా దక్షకి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు మనం 7 క్వశ్చన్స్ అయ్యాయి కదా, లాస్ట్ క్వశ్చన్ అప్పుడు ట్విస్ట్ ఇస్తాం. ఇంక 3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ 2 క్వశ్చన్స్ కూడా అడిగి అప్పుడు ట్విస్ట్ చేద్దాం దక్షకి. సో ఓకే, మీ ఫేవరెట్ ప్లేయర్ కేన్ విలియమ్సన్. చాలా. ఎందుకని అంటే రీజన్ జస్ట్ వన్ వర్డ్. When I started in 2017 to start చేశాను, started watching cricket. నాకు ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చిందంటే యాక్చువల్లీ ఐ డిడ్ంట్ నో అబౌట్ డేవిడ్ వార్నర్. ఓకే, అంటే 2017 ఆడేవాడని తెలుసు, బట్ 2017 ఆడలే, లైక్ 17 ఆడేది. సారీ 18 ఆడలేదు, సారీ. సో ఐ జస్ట్ హైదరాబాద్ అని ఐ మ్యాచ్ కూడా చూసేటాను కదా, స్కోర్ బోర్డ్ చూసి ఓకే రా హైదరాబాద్ వార్న్ అని ఐ వాస్ లైక్ దాట్. 2018లో అంత డీప్గా లేను నేను. ఐ స్టార్టెడ్ ఇన్ 2018 ఫుల్ ఇంట్రెస్ట్తో, ఫుల్ ఇష్టంతో చూడడం స్టార్ట్ చేసి, హైదరాబాద్ అంటే మన హైదరాబాద్ రాబాయ్, మనం కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు హైదరాబాద్కి అని చెప్పి స్టార్ట్ చేశారు. నాకు ఐపీఎల్ కూడా కాదు, వీడి వల్ల నాకు క్రికెట్ నాలెడ్జ్ బాగా వీడికి అలవాటు చేశాను. 2023 నుంచి ఐ స్టార్టెడ్ మేకింగ్ వాచ్ క్రికెట్. ఇంత డీప్ నాలెడ్జ్ ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ ఇంకొక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ తయారు చేశారు అంతే. కాకపోతే ఇక్కడ ఆ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ నువ్వు డామినేట్ చేశాను ఇప్పుడు. సో కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ చేస్తుంటే 2018 అందరూ అన్నారు పడిపోద్ది ఈసారి రిసర్చ్, వార్నర్ లేడు దే కాంట్ అని. ఆల్ ది ఎక్స్పర్ట్స్ వర్ లైక్ నా వార్నర్ లేకపోతే కష్టం అన్నట్టు. ఇప్పుడు వచ్చాడు, ఒక్కడిని క్యాప్టెన్ చేశారు న్యూజిలాండ్ నుంచి ప్లేయర్. అంతే అసలు ప్రతి మ్యాచ్ అసలు ఆరెంజ్ కప్ విన్ అయితే 735 runs, ద కైండ్ ఆఫ్ యావరేజ్ హీ వాస్ హ్యావింగ్. నిజంగా అసలు ఇప్పుడు ప్రీవియస్ సీజన్లో చూసాం 741 కానీ 800 runs కొట్టాం కానీ, whoever can judge me, but the kind of impact Kane Williamson had on SRH a year low, no one was playing. Tell me one player who used to support Kane Williamson fully a year low. No one, even Dhawan had a bit of a downfall in that year. Single-handed గా క్యాప్టెన్సీ కానీ బ్యాటింగ్ కానీ ఆరెంజ్ క్యాప్ గెలిచి ఫైనల్స్ వరకు తీసుకుపోయి, ఫైనల్స్లో కూడా అసలు అసలు అది ఎవరు చేయలేరు. అది ఆల్రెడీ 2 players still now, Virat Kohli 2016 and Williamson 18, but the only difference is Kohli had Gale and De Villiers, whereas Williamson had no one for his support. I love him so much. సో ఎస్ఆర్హెచ్ గురించి ఈ కెమెరా గైస్ లాస్ట్ 3 questions. సో దక్ష అంటాం మొత్తం 7 questions 7 ఆన్సర్ చేస్తాడు వితౌట్ ఎనీ డౌట్. కౌశిక్ డామినేట్ క్రికెట్ డిక్షనరీ చెప్పుకోవచ్చు. 2017లో స్టార్ట్ చేశాడంట క్రికెట్ చూడడం కానీ ఐపీఎల్ చూడడం కానీ ముందు నుంచే కానీ చూస్తుంటే ఇక్కడ ఈ పొజిషన్లో ఉండేవాడు. మరి చాలా నాలెడ్జ్ ఉంది, అంటే ఎట్లా అవుట్ అయ్యాడు ఇవన్నీ కూడా చెప్తున్నాడు. అంటే ఓకే దక్ష, మనం వాచ్ అలాంగ్స్ కానీ అన్నీ ప్లాన్ చేసుకున్నాం. సో కమాన్ కౌశిక్, కానీ ఇప్పుడు గెలిచేది మటు కౌశిక్కి. సో లాస్ట్ 3 questions వెళ్ళిపోదాం. మీరు ఎల్ఎస్జి అన్నారు, మీరు ముంబై అన్నారు కదా, కాబట్టి నేను ఆ రెండింటి కాకుండా వేరే టీం నుంచి అడుగుతాను. ఓకే, 2009లో డెక్కన్ చార్జర్స్ ఫైనల్ గెలిచింది అగెనెస్ట్ ఎవరు? అది కాదు క్వశ్చన్, అది కాదు క్వశ్చన్. సెమీఫైనల్ ఎవరితో గెలిచింది? అప్పుడు క్వాలిఫైర్స్ ఉండే కాదు, సెమీఫైనల్స్ ఫైనల్ ఉండేది. సెమీఫైనల్ ఎవరితో గెలిచింది? సెమీఫైనల్ 1 and 2 ఉండేది. ఆర్సీబీతో ఫైనల్ గెలిచింది, అది ఆబ్వియస్గా అందరూ తెలుసు. సెమీఫైనల్ మీకు క్లూ కూడా ఉంటుంది, మీరు ఆలోచించవచ్చు. గైస్ మీరు ఎవరైనా ఉంటే ఆన్సర్. 2009లో డెక్కన్ చార్జర్స్ ఫైనల్ గెలిచింది ఆర్సీబీతో. అప్పుడు సెమీఫైనల్ ఎవరితో గెలిచారు ఉన్నది క్లూ మీరు ఆలోచించుకోండి, పర్లేదు. మీకు అంతే క్లూ ఇస్తా, మేబీ ఎవరితో అయి ఉండొచ్చు, ఏది పాసిబుల్ అనేది కూడా ఉండొచ్చు. మనం నంబర్ 4లో అప్పుడు పాయింట్స్ టేబుల్ 1-4 ఉండేది కదా,
ఫస్ట్లో ఉండింది ఆ టీము, మన డెక్కన్ చార్జర్స్ 4లో ఉండింది. 4 నుంచి ఫస్ట్ టీంని కొట్టి ఫైనల్కి వెళ్ళింది. డామినెన్స్ టీంని కొట్టింది. అప్పుడు రోహిత్ శర్మ ఒక అద్భుతమైన క్యాచ్ పెట్టాడు. అసలు వేరే చాలా జరిగాయి అప్పుడు. మేబీ మీరు 17 నుంచి అంటే మీరు అప్పుడు తెలియదు, మేబీ మీరు తర్వాత రీసెర్చ్ చేస్తుంటారు. టికెట్ 2009 ఇప్పుడు టైం ట్రావెల్ చేస్తున్నారు వెనక్కి. లేదంటే అప్పుడు టికెట్స్ కూడా కొన్ని డిఫరెంట్ ఉండే కదా, కొనుక్కున్నాం కదా. మనది డెక్కన్ చార్జెస్ నుంచి ఎస్ఆర్హెచ్ మారింది కాబట్టి అవును. ఓకే, మీరు కూడా అండి అది రెడీగా ఉండండి. టీం పేరు చెప్పను. అప్పుడు ఆ టీంకి ఎవరు కెప్టెన్గా ఉన్నారు అనేది మాత్రం చెప్తా. అప్పుడు మీకు అర్థమైపోతుంది అట్లు. అంటే అంత డాషింగ్ ఓపెనర్ కెప్టెన్, ఇండియన్ డాషింగ్ ఓపెనర్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, హాఫ్ స్పిన్ కూడా బౌలింగ్ చేస్తాడు. ఇండియన్ డాషింగ్ ఓపెనర్, టెస్ట్లోనే T20 లాగా ఆడతాడు అతను. అదొక లెజెండ్. ఐ డోంట్ నో, బట్ మీరు అది క్లూ. అది ఇండియన్ డాషింగ్ ఓపెనర్ అంటే అతను హాఫ్ స్పిన్ వేస్తాడు. అప్పట్లో అతను కెప్టెను. ఎంతమంది ఇప్పుడు మీరు ఆన్సర్ చేసి బజర్ కొట్టేశారు, ఆన్సర్ చేయాలి అంతే. ఇండియన్ డాషింగ్ ఓపెనరు, హాఫ్ స్పిన్. నేను ఇచ్చిన క్లూస్ వేస్తాను ఎక్కువ ఇట్లా. ఇండియన్ డాషింగ్ ఓపెనరు, హాఫ్ స్పిన్ కూడా బౌలింగ్ వేస్తాడు, టెస్ట్లో కూడా T20 లాగా బ్యాటింగ్ చేస్తాడు. అప్పట్లో ఎవరు ఉండేవాళ్ళు? ఇప్పుడు షమ్మి. ఇంకేమైనా నన్ను కొడతారు ఆడియన్స్, షమ్మి డాషింగ్ ఓపెనర్ అంటే అప్పట్లో ఎవరు కెప్టెన్సీ చేసేవాళ్ళు? ఇప్పుడు రోహిత్ శర్మ డాషింగ్ ఓపెనరే, అప్పట్లో చేసేవాడు కాదు కదా. అప్పుడు 2009లో మన టీంలో ఉండేవాడి. అది అట్లా ఒక 4 ఆప్షన్స్ ఇవ్వమంటారా? సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి మీరు ఓకే అంటే, ఎందుకంటే మీ పార్ట్నర్కి. టెండూల్కర్ డాషింగ్ ఓపెనర్, మనం మిడిల్ ఆటలు ఆడేవాడు, ఓపెనింగ్ వచ్చాడు, కన్సిస్టెంట్గా ఆడేవాడు. డాషింగ్ ఓపెనర్ అంటే ఇంకా ఒక పేరే ఉంటుంది. నా 2 names టెండూల్కర్ వన్ ఇస్ వాట్, బట్ మేబీ కమ్మింగ్, బట్ 2 అని చెప్పాలో కదా. బాగా వెనక్కి వెళ్ళిపోయాను లేదు ఇన్ని క్వశ్చన్. ఓకే, మీరు ఒక ఆన్సర్ చెప్పండి ఎవరైనా ఒకటి. గంగూలీ ఎరాలో ఆ ప్లేయర్ బాగా ఆడేవాడు. ఒకప్పుడు పంజాబ్కి కూడా కోచ్గా చేశాడు. సరే, ఒక 3 టీములు చెప్తా. అవునా, అప్పుడు క్లూ ఇచ్చాక ఆ 3 టీంలు. సరే, 2 టీములు చెప్తా. 3 టీమ్స్ చెప్తా. 3 ఆప్షన్స్, ఒక ఆప్షన్ పిక్ చేసుకోండి. ఓకే, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా, ఢిల్లీ డేర్ డెవిల్స్. 3 ఒకటి. బజర్ ప్రెషర్ చెప్పండి. ఢిల్లీ డేర్ డెవిల్స్. ఎస్, రైట్ ఆన్సర్. షేవాగ్ డాషింగ్ ఓపెనర్ ఏంటి కౌశిక్? ఇట్లాగా నువ్వు కౌశిక్ని ప్రాపర్గా ట్రైన్ చేయాలి. ఓకే, లాస్ట్ 2 క్వశ్చన్స్. షూర్. 2009 మరీ వెనక్కి వెళ్ళిపోయాం కొంచెం. అంటే మేము అంతే కదా మరి. సెమీఫైనల్స్ బ్లాక్ అయిపోయింది. అదే కదా, ఫైనల్ అయితే అందరూ చెప్పేస్తారు. సో మీరు వీళ్ళిద్దరు దక్ష కౌశిక్ కంటే మీరు ముందు ఆన్సర్ మీరు గెస్ట్ చేస్తుంటే మీరు కామెంట్లో తెలియజేయండి. లాస్ట్ 2 క్వశ్చన్స్ కమన్ కౌశిక్, బజార్ మంచిగా ఉండాలి. చాలా ఈజీ క్వశ్చన్ ఉంది, దక్ష చెప్పేస్తాడు. ఏంటి కౌశిక్ క్వశ్చన్ చెప్పమంటావు? చాలా ఈజీ ఉంది క్వశ్చన్, చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్. దక్ష ఈజీ అని చెప్తే చెప్పు. సో 2015కి సంబంధించిన క్వశ్చన్. 2015 IPL 2015 IPL విన్నర్ ఎవరు? ముంబై ఇండియన్స్. అదే క్వశ్చన్. అంటే ఈ క్వశ్చన్ మిస్ అయిపోయింది అప్పటి. అంటే ఇంత ఫస్ట్లో ఈజీ సెగ్మెంట్లో రావచ్చింది. ఓకే, 9 క్వశ్చన్స్ అయిపోయి 18th దక్షిణాడు. సో లాస్ట్ క్వశ్చన్ ట్విస్ట్ ఏంటంటే ఈ క్వశ్చన్కి 20 పాయింట్స్. 20 points. అంటే ఆన్సర్ కౌశిక్ చెప్తే కౌశిక్ విన్నర్ అవుతుంది. ట్విస్ట్ బాగుందా బాగాలేదా? చాలా క్రేజీ ఉంది. ఏం కౌశిక్, ఇంట్రెస్టెడా? ఎట్లాగో ఓడిపోతాము, ఆన్సర్ చెప్పిన ఒకవేళ. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు ఏం చేయాలి? ముందే బజర్ ప్రెస్ చేసేయాలి, అంతేగా. క్వశ్చన్ అయితే చాలా టఫ్గా ఉంది, చాలా టఫ్. ఎట్లా టఫ్ అంటే అసలు అట్లా చాలా టఫ్. టఫ్ అని చెప్పాక ఈజీ క్వశ్చన్ అడిగితే, అందుకే రెడీగా ఉండండి. అది బజర్. ఓకే, బజర్ మారుద్దాం. సో మీ బజర్ వచ్చేసి ఇది, మీ బజర్ వచ్చేసి ఇది.
ఓకే, ఇంట్రెస్టింగ్. మీ బజర్ ఇది, మీ బజర్ అది. ఓకే, లాస్ట్ క్వశ్చన్, ఎస్ఆర్హెచ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్హెచ్. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి ఏం చెప్పేస్తారు? కన్క్లూడ్ చేసేద్దాం వీడియో. సార్ ఫ్యాన్స్కి ఏం చెప్తాం, అవుట్కమ్ ఇస్ రాలేదని ఏం టెన్షన్ లేదు. ఫర్ నౌ ఫస్ట్ 3 మ్యాచెస్ మిస్ అవుతా ఉంటాం, కానీ 2018లో వీ హ్యాడ్ ఎ సిమిలర్ సిచ్యువేషన్. నాట్ లైక్ కంపేరింగ్ కేన్ విలియమ్సన్ అండ్ అభిషేక్ శర్మ, బట్ జస్ట్ బిలీవ్ ఆర్ థింగ్ అని అంటున్నా, బిలీవ్ డానియల్ వెటోరీ అంతే. ఇంత ఏం కాదు, టీ కొట్టు. ఇయర్ అయితే కొంచెం కాన్ఫిడెంట్ ఉంది గెలుస్తామని. అంటే లైక్ ఇషాన్ కిషన్ ఫామ్లో ఉన్నాడు, అభిషేక్ ఫామ్లో నెంబర్ వన్, నెంబర్ టూ, నెంబర్ వన్, నెంబర్ టూ ర్యాంకింగ్ 1-2 కాబట్టి. సో బ్యాటింగ్ అదరగొడతావు, బాలింగ్ కొంచెం చూసుకొని కంట్రోల్లో ఉంది. ఓకే ఓకే. 2024లో అదే క్వశ్చన్, 2024 గురించి. క్వాలిఫైర్ టు ఎవరితో గెలిచాం? నీకు గొట్టగా. సో ఇప్పుడు ఆర్ఆర్ అని చెప్పాడు కాబట్టి దక్ష్, ఆర్ఆర్ స్క్వాడ్ మొత్తమే చెప్పాలి, 11 మంది. ఆ మ్యాచ్ చెప్పేస్తావేంటి? జస్ట్ నార్మల్ గడిగా లేదు, చెప్తాను. ఐ మైట్ మిస్ అ ఫ్యూ ప్లేయర్స్ లైక్ ఇన్ ది మిడిల్ ఆర్డర్, ది లోవర్ ఆర్డర్స్. ఓకే ఓకే. సో ఫైనల్గా 2018, 2024, 2016 3 సీజన్లు ఉన్నాయి. సో 3 సీజన్లో ఎస్ఆర్హెచ్ ఏ సీజన్ మీరు పిక్ చేసుకుంటారు? 16లో ట్రోఫీ గెలిచాం, 18లో రన్నర్స్, 2024లో రన్నర్స్. 3 సీజన్లో మీ బెస్ట్ సీజన్ ఏంటి? 2018 కప్ గెలిచాం ఆర్సీబీతో. అది కూడా వాళ్ళ బెన్ కటింగ్ బాగా పర్ఫామ్ చేశాడు, వార్నర్ కూడా లాస్ట్ బౌలింగ్ అన్ని ఓకే సూపర్ ఉన్నాయి. సో ఫ్యాన్ చార్జ్లో మీరు నెక్స్ట్ పార్టిసిపేట్ చేస్తారు క్విజ్లో. www.fancharge.in వెబ్సైట్లోకి వెళ్ళండి. సో అక్కడ మీరు పార్టిసిపేట్ చేసి టాప్లో ఉంటే అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు. సో దక్షతో మీరు కాంపిటేట్ చేయాలంటే చూసుకోండి. దక్ష మామూలు నాలెడ్జ్ లేదు, కౌశిక్ కొంచెం షైగా ఫీల్ అయ్యాడు, బట్ మళ్ళీ మనం బయట తీసుకొద్దాం. సో ఓకే కౌశిక్, నైస్. ఓకే, ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేద్దాం. సో ఇంకేమైనా ఎస్ఆర్హెచ్కి ఏమైనా మీరు చెప్పాలనుకుంటే చెప్పేసి క్లోజ్ చేసేద్దాం. ఇప్పటికే చాలా చెప్పారు, బట్ ఏదైనా ఒక ప్లేయర్ గురించి కానీ ఏదైనా ఒకటి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి ఏమైనా మీరు తరపు నుంచి మీరు చెప్పాలంటే. లాస్ట్ గేమ్లో జేఎస్ఆర్హెచ్ అనుకుంటూ సీజన్ ముందు కూడా ఏమైనా టీమ్ని సపోర్ట్ చేయండి. నెగిటివిటీ కూడా అట్లే ఉంటుంది ఎస్ఆర్హెచ్కి, అంటే ఏ టీంకి అలానే ఉంటుంది, ఎస్ఆర్హెచ్కి అలా ఉంటుంది కదా. ఈ నెగిటివిటీలో 300 కానీ కప్పు కానీ కొడితే చాలు అందరూ ఒక మీద పడిపోతాయి. ఇంకా ఓకే, ట్రోలింగ్స్ ఆగిపోతాయి ఫస్ట్. ఓకే, ట్రోలింగ్ గెలిచినా గెలవని ట్రోలింగ్ ఉంటుంది, ట్రోలింగ్ యాక్సెప్ట్ చేయాలి ఏ టీం అయినా ఎవరైనా. అంతే, లైక్ కొంచెం కంట్రోల్ అవుతుంది. ఇందాక సిచ్యువేషన్ మీ నాన్న దగ్గర అంటే మనం ఫస్ట్ 5 మ్యాచెస్ ఓడిపోయి ట్రోల్స్ గీల్స్ అన్నీ చేసి యాడ్ కమెంట్స్ వస్తున్నాడు అని న్యూస్ వచ్చి ఇంకా అక్కడి నుంచి గెలుచుకుంటూ ప్లే ఆఫ్స్ వెళ్ళామనుకో, క్రేజీగా హైలైట్ ఉంటుంది, సీజన్ అంతా హైలైట్ ఉంటుంది. అది హీరో అయిపోతాడు హైదరాబాద్కి. ప్యాట్రిక్ జేమ్స్ కమిన్స్ అది చూపించలేదు, ఏది ఇది చూపిస్తామన్నారు. ఓకే ప్యాట్రిక్ నేను కస్టమైజ్ చేయించుకున్నాను. ఓకే, ఏంటి అది? నేను అడుగుతా, నేను అడుగుతా జస్ట్ అలా వేసుకుని నేను అడుగుతా, అంటే నాకు తెలియదు దాని గురించి అడుగుతా. లోపల వేసేసుకోండి, లోపల కట్ చేసుకుంటుంది ఇట్లా బయటకి సరే సపరేట్ తీసుకున్నాను. సో ఇది గైస్ దక్షతో అలాగే కౌశిక్తో క్విజ్. సో మీరు కూడా www.fancharge.in వెబ్సైట్కి వెళ్ళిపోయి క్విజ్లో పార్టిసిపేట్ చేసింది, అక్కడ టాప్లో ఉండి సో ఇక్కడ కూడా స్టూడియోలో కూడా వచ్చేసేయచ్చు. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కామెంట్లో తెలియజేయండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.